భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. ఈ సమయానికి రిజర్వాయర్లు నీటితో నిండాల్సి ఉండగా వర్షాలు లేక నీటి మట్టాలు అడ్డుగంటిపోతాయని తెలిపారు. రైతులు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో కేసీ కెనాల్, చాపాడు కెనాల్కు నీటిని విడుదల చేయలేకపోయామని పేర్కొన్నారు. వర్షాలు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు పడని కారణంగా మెట్ట పంటలు వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే మాదిరిగా రిజర్వ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆడిస్తూనే ఉన్నారు. మనం కూడా కొద్దిగా ఆడిస్తూ ఉండబడినప్పటికీ కూడా మన వర్షాభావ పరిస్థితులు తప్ప ఆగిపోయింది. వచ్చిన కొంత నీరు నాగార్జున సాగర్కు, పులిచింతలకు కూడా నీళ్లు వదులుతూ ఉండడం జరిగింది. లేదు, ఎప్పుడు నిరంతరం వర్షాలు పడి రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చి సముద్రానికి నీళ్లు పోయే పరిస్థితి ఉంటా ఉండింది. మన కుందు నది ద్వారానే మన దిగువ ప్రాంతానికి నీళ్లు వచ్చి ఎక్కువైపోయి మన సోమశిల ఎక్కువైపోయి కింది. ఈ సంవత్సరం ప్రభుత్వం పారుదలకు ఎక్కడ కూడా కేసీ కెనాల్ కానీ, చాపాడు కాలువ కానీ, మైలవరం నుంచి కానీ పారుదలకు, వరి పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరుతడి పైర్లకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతులందరూ కొంత ఆలోచించి ఆధారమైన పంటలనే వేసుకోవాల్సింది తప్పక మరి కెనాల్ నీళ్ళనము, కేసీ కెనాలు, మన చాపాడు కాలువలు నీటి ఆధారంగా మనం నీళ్ళు వస్తాయిలే, మనకు పంటలు పండుతాయిలేమనే నియమంతో పైర్లను పెట్టుకోవద్దని మన ప్రొద్దుటూరు నియోజకవర్గము, మన ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం ఉండబడిన మనమందరం చూస్తే కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఎలినో కారణంగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతులందరూ మరి ఏదో తొందరపడి ఏదన్నా పైర్లు పెట్టుకొని ఏదో నార్మల్ ఇట్లాంటివన్నీ పోసుకొని మనం